అవుగాని మీ బండ్లో పెట్రోల్ ఉన్నదా? మీ ట్రాక్టర్లో డీజిల్ నింపించిరా? అసలు పెట్రోల్ బంకులు కుల్లా ఉన్నాయా? ఒకసారి బంకుల కాడికి వెయ్యి చూడురి, కిలోమీటర్ల పొడుగుతా లైన్ ఉన్నాయట కదా. మళ్ళా పెట్రోలు డీజిల్ కరువు వచ్చింది. బంకులన్నీ జనంతో కిటకిటలాడుతూనే ఉన్నాయి. డొల్లులు జవడాలు అయితేనే ఉన్నాయి. ఆగో, పెట్రోలు డీజిల్ దొరికితే ప్రపంచాన్నే గెలిచినంత సంబరం అవుతున్నది ఇప్పుడు. అంటే గట్లున్నది మరి పరిస్థితి. అగో, ఏ బంకు కాడికి పో పెద్ద పెద్ద లైన్లు, జనాలు, ఇగో నో స్టాక్ బోర్డులు. చాలా పెట్రోల్ బంకులు బంద్ అయిపోయినాయి కాదు, వాళ్ళకు కంపెనీల్లో సప్లై చేస్తలేరట. ఏమనంటే యుద్ధం గిందం అంటున్నారట. ఇంకో దిక్కు పెట్రోల్ కరువత్తదని ఎరుకవుడుతోనే జనాలు ఏకదం ఎగబడ్డరు. అయితే వేరే రాష్ట్రాలనుల్లా ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లు ఓడుచుడుతోనే మన మోడీ సారు మన మీద దయతోని మళ్ళా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతాడని జనాలకు అనుమానం కొడుతుంది. అటు బంకోళ్ళు కూడా అనుకుంటురు గిట్టని. అందుకే ఇగో గిట్ల ఎగబడుతురట. హైదరాబాద్ అనే కాదు, మన ఊర్లలో కూడా గదే పరిస్థితి. ఇగో ఈడ చూడు, టిన్నులు క్యాన్లు వర్షం పడి ఎట్లా పెట్టుకున్నారో. కొన్ని బంకుల కాడ పోలీసు వాళ్ళను కావలి పెట్టిరు. వాళ్ళ దగ్గరుండి పెట్రోల్ డీజిల్ కొట్టిస్తురట. పెట్రోల్ కంటే ఎక్కువ డీజిల్ కరువు బాగా వచ్చింది వాళ్ళ. డీజిల్ దొరకలేదు. ఏం బంకు ఏమో డీజిల్ లేదని అంటారు. కానీ అగో కార్లు, వ్యాన్లు, ట్రాక్టర్లు నడుపుకునేటోళ్ళకి అవస్థనే అవుతున్నది. డీజిల్ బంకులలో కనబడే చూడండి ఎట్లా ఉన్నదో. ఈ గవర్నమెంట్ వచ్చిన సంది ఇప్పుడు ఈ పెట్రోల్కు కానీ డీజిల్ కానీ ఇంత తేడా అవుతుంది. అదే అంతకుముందు గవర్నమెంట్ ఉండే ఎప్పుడన్నా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎప్పుడన్నా ఇట్లా పెట్రోల్ బంక్లో ముంగట ఎప్పుడన్నా ఇట్లా చిన్న బారులు తిన్న రోజులు ఉన్నాయా? చూడండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటారు. మళ్ళీ ఒకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు పెట్రోల్ కొరత అయింది. ఇదే విధంగా కూడా ఇప్పుడు వడ్ల పంటలు వడ్డ కూడా కాంటా పెడతారు. వాస్తవానికి వరి పొలాలు కొయ్యాలంటే డీజిల్ లేక కోత మిషన్లతో ట్రాక్ బండ్లు కానీ హార్వెస్టర్ కానీ కొయ్యలేక రైతులంతా ఇక్కడనే ఆ ఓనర్లు అందరూ ఆ హార్వెస్టర్ సంబంధించి ఓనర్లు కానీ రైతులు కానీ పూర్తిగా ఇక్కడ బార్లై ఉన్నారు. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏం పని చేస్తుందో మాకు అర్థమవుతుంది. ఇక మన కాడ గిట్లున్నదా? అసలు సిసలైన కరువు ఆంధ్రాలో ఉన్నది 4 వద్దుల సాతి. ఆడ బాంకులు కూడా బంద్ అయిపోయినాయి. అందుకే అటు మన తెలంగాణ బార్డర్ ఉన్న దిక్కు ఆంధ్ర జనాలు మనకెళ్ళి వచ్చి పెట్రోల్ డీజిల్ పోసుకోబోతురు. గిట్ల కూడా కరువు వచ్చింది అంటారు. ఓ దిక్కు ఆంధ్రాల పెట్రోల్ కోసం గింత తనలాడుతుంటే తిరుపతిలోనోలా ఒక బంక్ అయినా ఫ్రీ పెట్రోల్ ఆఫర్ పెట్టిండు. దినం 5,000 బండ్లకు ఫ్రీ పెట్రోల్ పోస్తాడట. ఓషిని, నీకు గిదేం ఆనందం అంటే పెట్రోల్తోని జనం భయపడుతున్నారు. వాళ్ళ కోసం నా బంకునే త్యాగం చేస్తున్నా అంటుండు ఈ పెట్రోల్ త్యాగరాజు. అసలే కరువులో కూడా ఫ్రీ పెట్రోల్ అనుడితోనే ఎట్లుంటుంది కదా. ఇగో ఈ బంకు కాడ గిట్లున్నది.